నా యొక్క పూజ్యులైనటువంటి శ్రీ 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 జ్ఞానానంద మహారాజ్ పాత్ర నమస్కరిస్తూ, అలాగే అచల మాధవరాజు గారి పాత్ర నమస్కరిస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గురువులకి, పెద్దలకి, ఇక్కడ చేరినటువంటి మహనీయులందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలుపుతున్నాను. ప్రతి మనిషి ఈ యొక్క మానవ జన్మ ఎత్తుకొచ్చిన తర్వాత ఈ హిమలో ఉన్నటువంటి పదార్థాల మీద భ్రమించి ఆ భ్రమ నుండి బయటపడలేక, దాని గురించి అర్థం చేసుకోలేక, ఈడిపోతే మంచిది అవుతుంది, అది చేసుకుంటే మంచిది అవుతుంది అనే భ్రమలోని మానసికం గడిచిపోతుంది. అయితే యాడికి కూడా నా భ్రమ ఎడగదు మనకి ఎడ ఆ భ్రమలు మన లోపల ఎదగాలంటే మనము ప్రతి ఒక్కరూ కూడాను బయట పోయి ఇచ్చిపెట్టి తన అంతరంలోకి పోవాల. తన అంతరంగంలోకి పోయి ఆ గురువు చెప్పిన మార్గంలో సాధన చేసుకుని ధ్యానం చేసుకుంటేనే మనకు ఆ భ్రమల నుంచి విముక్తి కలుగుతాయి. భ్రమలు ఎందుకు కలుగుతాయి అంటే మన పూర్వాచారం నుంచి పెద్దలు ఏమైతే చెప్పుకొని వచ్చినారో, ఏమైతే ఆచరించుకొని వచ్చినారో అవి చేస్తేనేరా నీ జీవనం బాగుండేది, డబ్బు సంపాదన చేస్తేనేరా నీ బతుకు బాగుండేది, ఆస్తి సంపాదన చేస్తేనే నీ జీవనం బాగుండేది, ఫలానా ఆ గుడికి పోతేనే మంచిది ఇది అనేది మన లోపల నూరు పోయేస్తారు పెద్దోళ్ళంతా. అయితే యా గుడికైనా నువ్వు పోయిన తర్వాత ఏం చేస్తారు మనల్ని చూసిన తక్షణమే పోరా 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 తోడేస్తారు. ఎందుకు? వాళ్ళకు వచ్చినటువంటి పదార్థం వచ్చేస్తుంది, ఇంక నీకు ఏమవసరం మీద పోతాడు తోయేస్తా. అదే మన ఆశ్రమ గురువులు ఏం చేస్తారు, రాండ్రా కూర్చోండిరా ఇంతవరకు తిరిగి సారు తిరిగినంత ఇచ్చిపెట్టి నీ అంతరంగంలో చుట్టున్నాయన అని చెప్పేసి మనం కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తారు. ధ్యానం చేసినప్పుడు మాత్రమే మన సత్యం అర్థమవుతుంది. ధ్యానం చేయకపోతే ఎందుకు అర్థమవుతుంది మనకి? అందుకోసం మహాత్ములు చెప్తారు, ఆకు కానవచ్చు హరిహరాదులకైనా, ఆకు కానవచ్చు హరిహరాదులకైనా, కొమ్మ కానరాదు కోరి చూడ, కొమ్మ కానరాక కొనుయాడుతుందుర విశ్వదాభిరామ వినురవేమా అని చెప్తారు మహాత్ములు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా పుట్టా పెరిగా సంహారమైపోయా అనేది ఎవరైనా చెప్పచ్చు ఈ ప్రకృతిలో. అయితే దేని నుంచి పుట్టుకొని వచ్చా, దేని నుంచి ఆధారం చేసుకున్నావు సృష్టించులో పెరగవుతా ఉన్నాయి, పుడతా ఉన్నాయి అనేది ఆ మొదలు చూపించాడు గురువుడు. ఆ మొదలు నుంచి కొమ్మలు వచ్చా, ఆ కొమ్మల ఆకారం ఏదైతే ఉన్నాయో ఆ ఆకారం చూసే బతికేస్తే మనమంతా కూడాను ఆ బ్రహ్మలోనే బతికేస్తే. అందుకోసమే ఆ పుట్టడానికి కారణం ఏది, ఆ మొదలు పుట్టడానికి కారణం ఏది ఇత్తనం. ఆ ఇత్తనము మరిచే కారణం ఏది, అది అణువు, దైవకణం. ఆ అణువుని చూపించి మన లోపల ఆ సత్యాన్ని చూపించేటువంటి మహాత్ములే మన గురువులు. ఎందుకంటే యా పరంపరను తీసుకోండి, నిజమైనటువంటి ఆ సత్యాన్ని చెప్పేది మాత్రము మన అచల గురువులు మాత్రమే. మిగతా ఎవరైనా తీసుకోండి, లేనిపోయినటువంటి భ్రమలో మనం బతికేస్తాము, దానికి ఇంకొంచెం కూడేస్తారు అందరూ కూడా. అంతా కూడేసి మనకు ఉన్న జీవితాన్ని నాశనం చేస్తారు, మన జన్మని అన్యాయం చేస్తారు. అందుకోసమే ఉండేదాన్ని ఓడగొట్ట ఉండడం మహాత్ముడు. లేని దాన్ని, లేని భ్రమని, లేనటువంటి ఎరుకని మనకి కల్పించి అదే శాశ్వతమని నమ్మి మనము మన జన్మను సార్థం చేసుకోకుండా అన్యాయం చేసుకుంటాము. ఆ విధంగా కాకుండా మనం బతుకున్నట్లే. ఎందుకంటే ఈ శరీరం మన శాశ్వతం కాదు. రూపాంతరంగా ఏవైతే మన పదార్థాలు కనిపిస్తున్నాయో యావి కూడా శాశ్వతం కాదు. రూపానికి ఏదైతే అవకాశం ఇచ్చిందో, ఆధారం ఏదైతే ఉందో
అది శాశ్వతం, అది దైవం. దాన్ని తెలుసుకుంటే మనం అందరికీ కూడాను గురువు కావాలా. ఆ గురువు ద్వారానే అభ్యాసం పొంది సాంఖ్యము, తారకము, కుండలి యోగము, సచ్చిదానంద యోగం, పరిపూర్ణ భావాన్ని అర్థం చేసుకుంటే తప్ప నీ యొక్క జన్మ సార్థకం కాదు. బాగా అర్థం చేసుకోండి. అందుకోసం మహాత్ములు చెప్తారు, మన లోపల ఉన్నటువంటి భయం పుడుతుంది ప్రతి మనిషికి. దేనికి పుడుతుంది భయము? మన లోపల భ్రమ ఉంటేనే భయం పుడుతుంది. కరెక్టా? భ్రమ లేకపోతే భయం పుడుతుంది నీకు. ఆ భ్రమని తప్పించడానికి గురువు, ఆ భ్రమ నుంచి విముక్తి పొందేదే గురువు. బాగా అర్థం చేసుకోండి. ఆ భ్రమ ఉంటేనే జీవితం అంతా నువ్వు భయంతో బతకాల్సిందే, నెమ్మదిగా శాంతిగా బతికేయగలరా. అయితే ఎవరైతే శాశ్వతంగా ఉందో ఆ శాశ్వతమైనటువంటి పదవి నీ లోపల ఉందిరా నాయన. ఆ పదవిని తీసుకోకుండా యాత్ర కాడుతున్నావు అని మహాత్ములు చెప్తారు. ఆ పదవి ఏమైనా తెలుసా? గురువు చెప్తారు, పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా. పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా. జగతిలో 84 లక్షల జీవులందు నిండియుండిన పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా. ఎరిగి ఎరుగదురా పదవి మరచి మరుగదురా. ఎరుక మరుపులు లేని పదవిరా. గురుని చే గుర్తిరిగి మరచిన పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా. ఎండకు ఎండదురా పదవి వానకు తడువదురా. అండాండంబున పిండాండంబున బ్రహ్మాండంబున నిండియుండిన పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా. రాతికి పగులదురా పదవి చేతుల కందదురా. రాత్రి గాదు శివరాత్రి గాదురా. ఋతువు గాదు ఉపరతియు గాదురా. పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా. నామము లేనిదిరా పదవి రూపము కానదిరా. నామ రూప క్రియాలు లేనిది ఏమియు లేనిది నిరాలంబమురా. పరమ పదవి గణరా నీలో పరిశోధించుమురా. ఇప్పుడు చెప్పండి, యాడిపోవాలి మనము? యా ఊరికి పోవాలా? యా దేశాలు చుట్టాలా? యా విహారయాత్రలు చేయాలా? యా పుణ్యక్షేత్రాలు చుట్టాలా? యాడికి బిన ఏమీ లేదు. ఏమన్నా ఉంది, ఏమన్నా తెలుసుకోవాల్సింది, నీ జన్మ సార్థకం చేసుకోవాల్సింది, నువ్వు దేనికోసమైతే వచ్చినావో దాన్ని తెలుసుకోవాల్సింది అన్నీ కూడాను నీ లోపలే నేను తెలుసుకోవాలా. నిన్ను నిచ్చిపెట్టి ఏమో నేను తెలుసుకుంటానంటే అది నీ భ్రమే. నీ భ్రమలోనే నువ్వు నీ యొక్క జన్మాన్ని నాశనం చేసుకుంటావు తప్ప నీ భ్రమలని విడిపించుకొని మనం అందరం కూడాను ఆ యొక్క గురుమార్గంలో నడిచే ఆ మహాత్ములు అయితే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే మహాత్ములు అయితే. బాగా అర్థం చేసుకోండి. ఆ గురువు దగ్గర అభ్యాసం తీసుకోకుండా, ఆ గురువు పాదం పట్టకుండా మనం ఎన్ని సంవత్సరాలు బతికినా పనికిరాదు ఈ మానవ జన్మ. అందుకోసం మహాత్ములు చెప్తారు, పట్టు పట్టరాదు, పట్టిన పట్టు విడవరాదు, విడవట కన్నా చావుట మేలు విశ్వదాభిరాముడు మహాత్ములు చెప్తారు. పట్టుకోమని ఎన్నో సంవత్సరాలు గడిపేస్తాం మనం. పట్టిన తర్వాత మనము మన యొక్క అంతరంగంలో దైవాన్ని పొందేంత వరకు, మన స్థానాన్ని తెలుసుకునేంత వరకు ఆ పట్టు వదలకూడదు. ఆ పట్టు వదిలేసావా అయిపోయి నీ అంతము ఆ రోజు స్టార్ట్ అయిపోతుంది.
పనికిరాని జన్మని ఎత్తుకొచ్చినటువంటి పదార్థం ఇది. పంచభూతాలతో తయారైనటువంటి పదార్థము పంచభూతాలకి మళ్ళా సమర్పణ అయిపోతుంది. ఆ విధంగా ఎన్నో జన్మల్లో ఎన్నో లక్షల జీవరాశులు ప్రాణులు అన్ని బతికేసినాయి. ఆ విధంగానే మనం కూడా అదే విధంగా బతికేసి ఏ ప్రయోజనం ఉంటుంది చెప్పండి? మన యొక్క జన్మని సార్థకం చేసుకోవడం కోసం, అందుకోసమే 84 జీవరాశులు శ్రేష్టమైన మానవ జన్మని తీర్మానం చేశారు పెద్దోళ్ళు. దేనికి? మనకు తెలుసుకునేటువంటి ఆ యొక్క దైవం ఏదైతే ఉందో ఆ దైవాన్ని తెలుసుకున్నటువంటి శక్తి ఆ యొక్క మానవుడికి ఒక్కటి మాత్రమే ఉంది, మిగతా యా ప్రాణికి లేదు. బాగా అర్థం చేసుకోండి. అందుకోసమే మనం అందరం కూడా వచ్చిన దానికి ఈ యొక్క ఆశ్రమం నిర్మాణం చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రజ్ఞానంద గురుజీ, వాళ్ళ గురువులు సుబ్రహ్మణ్యాచార్యులు అందరూ కూడా కష్టపడి ఈ ఆశ్రమాన్ని నిర్మించినారు. మీకు మంచి అవగాహన చేసినారు. ఈ ఏరియాలో ఎవరెవరు ఇచ్చినా నాకు తెలియదు, కానీ అయితే ఎక్కడెక్కడ వచ్చినటువంటి మహాత్ములు అందరూ కూడా వచ్చారు. వాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకొని మీరందరూ కూడాను ఆ సత్యాన్ని తెలుసుకునేకి ప్రయత్నం చేయండి. ఎందుకంటే శాస్త్రం లేనటువంటి దేహాన్ని మనం ఎత్తుకొని వచ్చి యాబద్దు బదులు తెలియదు, యాకాంక్షతో పోతుందో తెలియదు. కాబట్టి వచ్చినటువంటి కార్యం ఏదైతే ఉందో దైవాన్ని తెలుసుకోవడం మనం వచ్చినాము. ఆ దైవాన్ని పొంది మీరు యా విధంగానే జీవనం చేయండి. నేను వద్దనేదా? అయితే ఆ దైవాన్ని తెలుసుకోకుండా ఎన్ని సంవత్సరాలు మనం బతికినా మన జన్మ సార్థకం చేసుకునే గయ్యేలా. ఈ యహంలో ఏమి సాధించాలన్నా, ఏం అనుభవించాలన్నా, ఏం చేసుకోవాలన్నా ఆల్రెడీ ఆత్మ అనేది అన్ని సక్సెస్ఫుల్ వచ్చింది. దాని గురించి మీరు చింత చేయవస్తుందా? ఏమైనా చింత చేయాలంటే దీన్ని చింత చేయాలంతే మనం. అందుకోసం మహాత్ములు చెప్పేది చింతలని ఇవ్వబడితే శ్రీ గురుని ఇవే చింత చేయవే మనసా. చింత చేసినప్పుడే సిద్ధించు ఆ పరమ పదవి శీఘ్రమున తెలియవే మనసా. వచ్చు వారిని చూసి చచ్చు వారిని చూసి మత్సరం వేడికే మనసా. బహు పాపములను చూసి యమబాధ పడనేలా నీ బాట నువ్వు చక్కగా చూడు మనసా. వయసు అయిపోయిన తర్వాత ఈ యమబాధ యమాకి యాదో యమధర్మరాజు వచ్చేది శరీరం వీడు పెడతాడు లాస్ట్కి. వయసు అయిపోయిన తర్వాత 60-70 ఏళ్ళు అయిన తర్వాత కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, కళ్ళు కనిపించక, చెవులు కనిపించక, ఇదే యమబాధ అనేది. ఆ యమబాధ పడకుండా నీ బాధ నువ్వు చక్కగా చూసుకో. ఇప్పుడే ఈ దేహం బాగున్నట్లే మనము ఆ సత్యాన్ని తెలుసుకోవాలా. సత్యాన్ని తెలుసుకోలేకపోతే మన జన్మ వ్యర్థమైపోతుంది. తెలుసుకుంటూ ఆ దైవం అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి నేను 2 మాటలు ముగిస్తాను. ఎందుకంటే ఇంకా మాట్లాడాలి ఉన్నారని తెలియదు నాకు. బయలిది నేనని పూర్ణ బయలిది, బయలిది నేనని పూర్ణ బయలిది, బయలిది బ్రహ్మాండ భాండము అంతటా నిమిడమై, బయలిది బ్రహ్మాండ భాండము అంతటా నిమిడమై, కొన మొదలు లేకను పదిలముగా తను బదలతానే కదలకున్నది బయలిది నేనని పూర్ణ బయలిది, దృఢమది దురితంబు సుఖమనరానిది, దృఢమది దురితంబు సుఖములు రానిది, మరణ జననంబులు లేకను స్మరణ విస్మరణంబుగాకను, మరణ జననంబులు లేకను స్మరణ విస్మరణంబుగాకను, కరుణముకనే గతముగాకను మెరుగ కాత నిలచియున్నది బయలిది నేనని పూర్ణ బయలిది, పరమది అరమరకు లేని స్థిరమిది, పరమది అరమరకు లేని స్థిరమిది, తడబడంబులు లేకనేమి తనకు తానని తలుపు లేకను, పలుకుటుకునే అలవిగాదది పరమ పూర్ణం వైన పూర్ణము బయలిది నేనని పూర్ణ బయలిది, ఉన్నది మనకున్నది గురువరుడు చూపగ కన్నది, ఉన్నదన్నను లేకలేకను ఉన్నదే పరిపూర్ణ బ్రహ్మము, ఉన్నదన్నది లేని లేకను ఎన్న శక్తి
సత్యము కాని అచలము బయలిది, నేనని పూర్ణ బయలిది. ఈ విధంగా జనన మన ప్రవాహం లేకుండా మనందరం కూడా మన యొక్క జన్మాలని సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ ఇంతతో నా చిన్న ఉపన్యాసం ముగిస్తాను.